నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరిలోనూ అనేక ప్రతిభా పాటవాలు దాగి ఉంటాయని అంటారు మనస్తత్వ వికాస నిపుణులు. అసలు ఎలాంటి ప్రతిభ లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరని కూడా అంటారు. మనుషుల్లోనే కాదు, అన్ని జీవరాశుల్లోనూ ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. అది ప్రకృతి ధర్మం. మనుషులకు సంబంధించి శాస్త్రవేత్తలు కనుగొన్న విషయం ఏమిటంటే 10 రకాల ప్రతిభా పాటవాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయని. అందులో భాషా పరిజ్ఞానం, తర్కంతో విశ్లేషించే శక్తి, సంగీతం, సాహిత్యం వంటి కళలు, శారీర విన్యాసాలు ప్రదర్శించే నేర్పు, సృజనాత్మకత, ఇలా ఏదో ఒక ప్రతిభ ఖచ్చితంగా ఉంటుందట. కానీ చాలామంది తమలో ఏ ప్రతిభ ఉందో గుర్తించరు. అలా గుర్తించిన వారి జీవితంలో ఉన్నతంగా రాణిస్తుంటుంటారు అని చెప్పారు మానసిక నిపుణులు. ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మనసు కుల్లాసాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి యోగామృతం బాచుపల్లిలో ఉన్న రిషి యోగా సెంటర్కి వచ్చేసిందండి. అండ్ మనతో పాటు యోగా ట్రైనర్ రజనీ గారు ఉన్నారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రజనీ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, సో రజనీ గారు ఇవాళ యోగాకి సంబంధించి మన సకులకి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ యోగాకి సంబంధించి మనం 2 ఆసనాలు చూస్తున్నాం. అది ఒకటి పశ్చిమోత్తానాసన, ఇంకొకటి పవనముక్తాసన. ఓకే, సో పశ్చిమోత్తాసన అండ్ పవనముక్తాసన. వండర్ఫుల్. మరి ఇవి 2 చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇవి 2 చేయడం వల్ల మనకి ఇప్పుడున్న డైలీ వేస్లో అందరికీ ఒబేసిటీ బాగా ఉంటుంది. వెయిట్ లాస్కి సంబంధించిన ఈ 2 ఆసనాస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, సో ఇంకా ఎవరెవరు చేయకూడదు అంటారు యోగా? ఈ ఆసనాస్ అప్పుడప్పుడే సిజేరియన్ చేయించుకున్న లేడీస్ చేయకూడదు. అలాగే ఇంకా ఏమైనా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు పశ్చిమోత్తానాసన చేయకూడదు. మామూలుగా పవనముక్తాసన ఎవరైనా చేయొచ్చు. అది పడుకొని చేసే ఆసన కాబట్టి ఎవరైనా చేయొచ్చు. పశ్చిమోత్తానాసన మాత్రం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ముందుకి వంగకూడదు కాబట్టి ఆ ఆసన కొంచెం జాగ్రత్తగా, అసలు సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటే అసలు చేయకపోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఓకే, సో ఇది ఏ టైమ్స్లో చేయాలి? ఇది మార్నింగ్ టైం చేస్తే బెస్ట్. అలా కాదు అనుకుంటే మార్నింగ్ టైంలో మనకి జాబ్ వర్క్ టెన్షన్ వల్ల టైం సరిపోవట్లేదు పిల్లలతో అనుకున్నప్పుడు ఈవినింగ్ టైం, సంధ్యా సమయం అంటే 5 గంటల నుంచి 7 గంటల లోపు టైంలో చేస్తే మంచిది. సో సకులు, ఇప్పుడు మనం పశ్చిమోత్తాసనం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం చేయబోయే ఆసన పశ్చిమోత్తానాసన. ఇది మనం కూర్చొని చేసే ఆసన కాబట్టి మనకి ప్రశాంతంగా ఉండేలాగా కాళ్ళు చాపుకొని కూర్చుని, ఇది చేయబోయే ముందు 2-3 వార్మప్స్ కూడా చెప్పుకుందాం. ఫస్ట్ వార్మప్స్ షోల్డర్ రొటేషన్. హ్యాండ్స్ ఇలా మీ పామ్ను షోల్డర్ మీద పెట్టుకొని నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ మోచేయి పైకి లేపాలి. అలాగే నెమ్మదిగా గాలి వదిలేస్తూ మోచేయి కిందకి దించాలి. ఇలా మనం ఒక సర్కిల్ రొటేషన్లో ఇలా రొటేట్ చేసుకున్నాము అంటే మనకి పశ్చిమోత్తానాసన చేసేటప్పుడు ఎలాంటి మజిల్ పట్టేయడం లేకుండా చేయొచ్చు. దీన్నే మళ్ళీ మనం రివర్స్లో ఇంకొక 5 టైమ్స్ ఇలా రొటేషన్ చేసుకోవాలి. బ్రీతింగ్తో పాటు రొటేషన్ చేసుకోవాలి. తర్వాత దీనికి మనం ఇలా నెక్ కూడా పక్కకి తిప్పుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వార్మప్స్. చేతులు ఇలా పెట్టండి. వింధ్య, మీరు కూడా నాతో పాటు చేయండి. ఇప్పుడు మనం క్లాక్ రొటేషన్. ఎల్బో రైజ్ ఇన్హేల్, ఎల్బో డౌన్ ఎక్స్హేల్. 1 2 3 4 5. దీన్ని మనం రివర్స్లో యాంటీ క్లాక్. 1 2 3 4 5. తర్వాత మనం నెక్ ఎక్సర్సైజ్ చేస్తాం. హ్యాండ్స్ కిందకి పెట్టుకోండి. నేల మీద మీకు సపోర్ట్ ఉండేలాగా బాడీ నిటారుగా పెట్టండి. ఇప్పుడు ఇన్హేల్, హెడ్ రైజ్. నెక్స్ట్ ఎక్సేల్, హెడ్ డౌన్. అగైన్ ఇన్హేల్, హెడ్ రైజ్. 1 2 రిలాక్స్. నెక్స్ట్ మనం అదే నెక్ని సైడ్ టు సైడ్ చేస్తాం. ఎక్సేల్, లెఫ్ట్ సైడ్ బెండింగ్. ఇన్హేల్, స్ట్రైట్. ఎక్సేల్, రైట్ సైడ్ బెండింగ్. సేమ్. 1 లెఫ్ట్ సైడ్, 2 రైట్ సైడ్, 3 లెఫ్ట్ సైడ్ బెండింగ్. ఓకే, రిలాక్స్. ఇప్పుడు మనం పశ్చిమోత్తానాస్కి కావాల్సిన ఇంకొక వార్మప్ ఇది. ఇన్హేల్, హ్యాండ్స్ రైజ్, బాడీ స్ట్రైట్.
exhale forward. Again inhale, exhale. Vindhya, మీరు కూడా నాతో పాటు కలిసి చేయండి. Inhale, hands rise, body stretching. Exhale forward. Inhale, hands up. Exhale down. 1, 3, 4. Inhale, hands rise. Exhale, relax. ఇప్పుడు మనం పశ్చిమోత్తానాసన కొద్దిసేపు హోల్డ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మీరు కూడా నాతో పాటు ఇన్హేల్, హ్యాండ్స్ రైజ్, బాడీ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు ఎక్సెల్, ఫార్వర్డ్ బెండ్. ఎక్సెల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. హ్యాండ్స్ లాక్ చేయండి. మీకు ఎక్కడి వరకు అందితే అక్కడి వరకు లాక్ చేసి ఫోర్ హెడ్ని నీకి టచ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎంతసేపు పశ్చిమోత్తానాసనాలు ఉంటారో అంతసేపు బ్రీతింగ్ చేస్తూనే ఉండాలి. 10 సెకండ్స్, 20 సెకండ్స్, లేదు అంటే మీరు ఉండగలిగినంతసేపు బ్రీతింగ్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఇన్హేల్, హ్యాండ్స్ రైజ్. ఇది మనం ఆసనంలోంచి బయటకు వచ్చే విధానం. ఎక్సేల్, హ్యాండ్స్ డౌన్. వింధ్య, ఇప్పుడు మీరు పశ్చిమోత్తానాసన చేశారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? యాక్చువల్గా నాకు ఇక్కడ అబ్డోమెన్స్ దగ్గర పట్టేసినట్టుగా అనిపించింది యోగా చేస్తాను. ఓకే ఓకే, దానికి ఇక్కడ మనకు ఒక టిప్ ఉంది. అప్పుడు ఎలా అంటే మీరు చేసేటప్పుడు హ్యాండ్స్ పైకి లేపినప్పుడు ఇన్హేల్, బాడీ హ్యాండ్స్ బెండ్ అయినప్పుడు ఎక్సేల్. ఇలా మీరు బ్రీతింగ్ ఫాలో అయ్యి చేశారనుకోండి, మీకు ఆ ఫీలింగ్ ఉండదు. ఇంకా మీకు స్టొమక్లో అంతా చాలా లైట్ వెయిట్ అయిపోయినట్టు, మీ స్టొమక్ అంతా తీసి పక్కన పెట్టినట్టు అలా అనిపిస్తుంది. ఓకే, ఈ బ్రీతింగ్ ఫాలో అయ్యి మళ్ళీ ఒకసారి చేసి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఈ టిప్ కూడా తెలుస్తుంది కదా, ఇంకా ఎక్సలెంట్గా చేస్తారు. రెగ్యులర్గా చేస్తూ ఉంటే కూడా తెలిసి ఇంకా బాగా వస్తుంది. సో ఈ ఆసనం అయిపోయింది కదండి, మరి నెక్స్ట్ ఏం ఆసనం? నెక్స్ట్ మనం పౌనముక్తాసనం చూస్తాం. అది పడుకొని చేసే ఆసనం. ఇప్పుడు మనం పౌనముక్తాసన చూద్దాం. వింధ్య, పౌనముక్తాసనకి మనం శవాసనంలో పడుకోవాలి. 2 కళ్ళు కొంచెం దూరంగా పెట్టుకొని 2 చేతులు దూరంగా పెట్టుకోవాలి. అరచేతులు ఆకాశం వైపు ఉండాలి. ఇప్పుడు మీరు నెమ్మదిగా ఐస్ క్లోజ్. ఫస్ట్ స్లోలీ ఇన్హేల్ చేసినప్పుడు స్టమక్ పైకి రావాలి. ఎక్సేల్, స్టమక్ లోపలికి. ఇప్పుడు నెమ్మదిగా లెగ్స్ క్లోజ్ చేయండి. హ్యాండ్స్ బాడీకి దగ్గరగా పెట్టుకోండి. ఇప్పుడు పౌనముక్తాసనకి మనం రైట్ లెగ్ గాలి పీలుస్తూ పైకి లేపవాలి. ఇన్హేల్, లెగ్ రైజ్. నెక్స్ట్ ఎక్సేల్లో లెగ్ని స్టమక్ మీదకి మడిచిపెట్టుకోవాలి. మీ థైస్ని స్టమక్ మీద నొక్కి పెట్టాలి. నెక్ పెయిన్ లేదనుకోండి, గాలి పీలుస్తూ తలపైకి. మీ ఫోర్ హెడ్ మోకాలికి టచ్ అవ్వాలి. మీ 2 కాలి వేళ్ళని బాగా స్ట్రెచ్ చేసి పెట్టాలి. ఇలా మీరు ఒక 10 నుంచి 20 సెకండ్స్ వరకు ఈ ఆసనంలో ఉన్నారు అంటే మీ స్టమక్ లోపల ఉన్న ఆర్గన్స్ అన్నీ మసాజ్ లాగా అవుతాయి. తర్వాత నెమ్మదిగా ముందు మనం తలను కిందకు దించాలి. ఇప్పుడు మనం గాలి పీలుస్తూ చేతులు వదిలేసి కాలు పైకి, లెగ్ రైజ్. గాలి వదిలేస్తూ లెగ్ డౌన్. మనం ఇదే ఆసనాన్ని మరొక లెగ్తో కూడా చేయాలి. ఇన్హేల్, లెగ్ రైజ్. నెమ్మదిగా లెగ్ రైజ్. ఓకే, లెగ్ ఫోల్డింగ్ అండ్ స్టమక్. ఇప్పుడు మీరు లెగ్ని స్టమక్ మీదకి బాగా నొక్కి పెట్టారంటే గ్యాస్ అంతా బయటకు వచ్చేస్తుంది. 2 కాలి వేళ్ళు బాగా స్ట్రెచ్ చేసి పెట్టాలి. గాలి వదిలేస్తూ తలపైకి. మీ ఫోర్ హెడ్ని మోకాలికి టచ్ అయ్యేలాగా నొక్కి పెట్టాలి లెగ్ని మీరు. ఎక్సేల్, లెగ్ డౌన్. ఇప్పుడు మీరు పౌనముక్తాసన చేశారు కదా, అది మీకు ఎలా అనిపించింది? మీ బాడీకి ఎలా అనిపించింది అది? కాకపోతే ఇంతకుముందు జస్ట్ నాకు అబ్డమన్ మీద ప్రెషర్ ఉన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు థైస్ అండ్ అబ్డమన్ మీద కూడా లైట్ గా ప్రెషర్ ఉన్నట్టుగా అనిపించింది. బట్ చాలా రిలాక్సింగ్ గా ఉంది. ఓకే, ఈ పౌనముక్తాసనలో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఏమైనా బాత్రూమ్కి వెళ్ళే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా బెనిఫిట్ అన్నమాట. మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది రెగ్యులర్గా ట్రై చేయండి మీరు కూడా. సో ఒబేసిటీ మాత్రమే కాకుండా పొట్ట ఉన్న వాళ్ళు, లేదంటే తగ్గించుకోవాలనుకునే వాళ్ళు, థైస్ కూడా ఎక్కువగా ఉండి బాధపడే వాళ్ళే కాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆసనాస్ రెండింటినీ ట్రై చేయొచ్చు. సో పశ్చిమోత్తాసనం అండ్ అలానే పవన్ముక్తాసనం నేర్పించినందుకు ధన్యవాదాలండి. నమస్తే అండి. ప్రతిభా పాఠవాల విషయంలో సహజంగా ప్రతి ఒక్కరూ చేసే పెద్ద తప్పేమిటంటే, తమలో ఉన్న గొప్ప లక్షణాలు వదిలేసి లేని లక్షణాల గురించి బాధపడుతూ ఉంటారు. కొంతమందికి సంగీతం బాగా వస్తుంది, అయితే వారు లెక్కలు రావడం లేదని బాధపడతారు. మరికొంతమంది అందంగా పాడగలిగే, రాయగలిగే శక్తి ఉంటుంది,
కానీ వ్యాపార రంగంలో రాణించడం లేదని దిగులుగా ఉంటారు. ఇంకొందరు చదువులో మంచి మార్కులు తెచ్చుకోలేకపోయినా వ్యాపార రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. కానీ చాలామంది తమలో ఏ ప్రతిభ ఉందో దాన్ని కూడా లేని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ వైఫల్యం చెందుతూ ఉంటారని నిపుణులు చేస్తున్న వాదన. ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక రుచికరమైన వంటకాన్ని మన సకులందరికీ పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఒక వెరైటీ వంటతో రెడీగా ఉంది. మరి ఆ వంటకం ఏంటి, ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా? ముందుగా స్వాతి గారిని పరిచయం చేసుకుందాం. స్వాతి గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి ఈ రోజు ఏం వంటకం పరిచయం చేయబోతున్నారు? నవరత్న రోల్స్. నవరత్న రోల్స్. వినడానికి చాలా బాగుంది. సో మరి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, మైదా, టమాటో, బ్రెడ్ పౌడర్, జీరా, గరం మసాలా, బీన్స్, ఆలు, క్యారెట్, సాల్ట్, కారం, పన్నీర్, ఆయిల్. ఓకే, నవరత్న రోల్స్ కి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారు కదా, మరి ఫస్ట్ ఏం చేయాలంటారు? ముందుగా వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. సో ఆల్రెడీ మీరు బాయిల్ చేసి తెచ్చేసారు. ఆల్ రైట్. సో ఇది బంగాళాదుంప బాయిల్ చేసి తెచ్చుకున్నారు కదా? అవునండి. అండ్ నెక్స్ట్ ఇందులో ఏమేమి వేశారు? ఇందులో స్వీట్ కార్న్, బీన్స్, క్యారెట్. ఓకే, ఈ మూడు కలిపి బాయిల్ చేసి పెట్టారు. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇవన్నీ మిక్స్ కర్రీ చేసుకోవాలండి ఫస్ట్. సో ప్యాన్ పెట్టేద్దామా? ముందుగా కొద్దిగా ఆయిల్ వేయాలి. ముందుగా జీలకర్ర. కొద్దిగా జీలకర్ర బాయిల్ అవ్వాలి. ఓకే, అయ్యాక బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్. ఇది ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టిన బంగాళదుంప. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాం కదా, జస్ట్ ఒకసారి కొంచెం మగ్గితే చాలు. ఓకే, తర్వాత కొద్దిగా టమాటో, పన్నీరు అందులోనే ఉడికిస్తే మెత్తగా అవుతుంది కాబట్టి ఇందులోనే డైరెక్ట్ ఇందులో వేసేయచ్చు. ఓకే, సో పన్నీర్ కూడా చాలా చిన్న ముక్కలు కట్ చేశారు. కొంచెం బాయిల్డ్ అయ్యాక నెక్స్ట్ కారం, తగినంత సాల్ట్, కొద్దిగా గరం మసాలా. అంతే. సో ఇది కంప్లీట్ అయిపోయిందా కర్రీ ప్రిపేర్ చేయడము? అయిపోయిందండి. ఓకే, స్టఫింగ్ కి కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది పూరి చేయాలండి. ఫస్ట్ తడిపి పెట్టిన మైదా ఉంది కదా. ఓకే, సో ఈ తడిపి పెట్టిన మైదా పిండితో పూరి ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు. అవునండి. ఆల్రెడీ ఇందులో సాల్ట్ తెలిసి పెట్టాను. ఓకే, ఇది స్టఫింగ్ చేసేలోపు ఆయిల్ పెడదామండి. ఓకే, సో ఆయిల్ హీట్ ఎక్కుతుందా? అవునండి. పూరి రెడీ అయిందండి. ఓకే, ఇందులో ఇప్పుడు స్టఫ్ చేసుకోవాలి. స్టఫింగ్ బయటకు రాకుండా రోల్ చేసుకోవాలి. ఓకే, ఇది సైడ్స్ అతుక్కోవడానికి కొద్దిగా వాటర్ కావాలండి. కొన్ని వాటర్ ఇస్తారా బౌల్లో? సో వాటర్ తో అలా చేస్తే మళ్ళీ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. అవునండి. సో అన్ని ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలి. అవునండి. ఓకే, ఓకే అండి. అన్ని బ్రెడ్ పౌడర్లో డిప్ చేసేసుకొని డీప్ ఫ్రైకి చేయాలి. లైట్ బ్రౌనిష్ వచ్చాక తీసేయచ్చు. వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది కదా, అంటే బ్రెడ్ పౌడర్ వేస్తారు కాబట్టి కలర్ మంచి కలర్ వచ్చింది. అవునండి. సో ఇది కొంచెం మనం సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. సో ఆఫ్ చేయొచ్చా? చేయండి.
ఇది రెడీ అయినండి. సర్వింగ్ బౌల్. ఓకే అండి, ఇవి రెడీ అయినాయి. గార్నిషింగ్ చేసి సర్వింగ్ బౌల్లో పెట్టుకోండి. ఓకే, సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? ఓకే. వేడి వేడి నవరత్న రోల్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి ఎలా ఉంది? ఓకే, చూస్తున్నారు కదా, వేడి వేడి నవరత్న రోల్స్ రెడీగా ఉన్నాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. నవరత్న రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంప, క్యారెట్, స్వీట్ కార్న్, బీన్స్, పన్నీర్, టొమాటో, మైదా, కారం, ఉప్పు, గరం మసాలా, నూనె, బ్రెడ్ పౌడర్, జీలకర్ర. నవరత్న రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి నూనె కాస్త వేగాక జీలకర్ర వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించిన క్యారెట్, స్వీట్ కార్న్, బీన్స్, టొమాటో, బంగాళాదుంప వేసి కలిపి సిమ్ లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత పన్నీర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, గరం మసాలా బాగా కలిపి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ చల్లారే లోపు మరో పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కించాలి. ఇప్పుడు మైదా పిండితో పూరీలా ప్రెస్ చేసుకుని స్టఫింగ్ తో ఫిల్ చేసుకుని సైడ్స్ అతక పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ పౌడర్ లో రోల్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నవరత్న రోల్స్ రెడీ. నవరత్న రోల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. వావ్, చాలా డిఫరెంట్ గా ఉంది. నిజంగా బాగుంది. అంటే మనం పూరి చేసుకున్నట్టుగానే ఉంది, కానీ అందులో స్టఫింగ్ పెట్టేసరికి మనకి ఇంకో కర్రీ అవసరం ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం అన్ని బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ కాబట్టి చాలా హెల్త్ కూడా మంచిది. సో చాలా బాగుంది. ఇంత మంచి రెసిపీని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీకు సఖీ ఫ్యాషన్ ఏస్ట్రాన్ నగర్ ECIL నుంచి ఈ గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ అండి. ఓకే, చూస్తున్నారు కదా, స్వాతి గారు ప్రిపేర్ చేసిన నవరత్న రోల్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మరి మీరు కూడా ఇలాంటి రుచికరమైన వంటకాల్ని మన సకులకి పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే 04023555654 నంబర్ కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన సమాజంలో చాలా మంది ఆత్మన్యూన్యతలో మునిగిపోవడానికి ప్రధాన కారణం తమలో లేని లక్షణాల గురించి పదే పదే మదనపడటమే అని మనస్తత్వ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చాలామంది అమ్మాయిలు తాము అందంగా లేమని బాధపడుతూ ఆత్మన్యూన్యత చెందుతూ ఉంటారు. మరికొంతమంది అమ్మాయిలు పొట్టిగా ఉన్నామనో, లేకపోతే లావుగా ఉన్నామనో, నల్లగా ఉన్నామనో దిగులు పడుతూ ఉంటారు. పదే పదే తమలోని లోపాలు తలుచుకుంటూ లక్ష్య సాధనలో విఫలమవుతూ ఉంటారు. ఇలా బాధపడుతూ చదువుకునే అమ్మాయిలు మార్కుల పరంగా కూడా వెనకబడిపోతున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సరే, ఈ వివరాలు ఏమిటో తర్వాత తెలుసుకుందాం. ముందైతే మీకోసం ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమ గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు, సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మేడం, చదవమంటారా? చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు ప్రేమ. నా వయసు 28 సంవత్సరాలు. నేను హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. ప్రెజెంట్ నేను 4th మంత్ ప్రెగ్నెంట్. నాకు 2nd మంత్ నుండే డిశ్చార్జ్ అవుతోంది. దీనివల్ల పుట్టబోయే బిడ్డకేమైనా ప్రమాదమా? అలాగే ప్రెగ్నెన్సీలో డిశ్చార్జ్ ఎందుకు అవుతుందో తెలపగలరు? అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలపండి అంటూ రాస్తున్నారు మేడం. ప్రతి స్త్రీ ఏదో ఒక స్టేజ్లో తన లైఫ్లో, అది అడాలసెంట్ అవ్వచ్చు, దెన్ డెలివరీ టైంలో, ప్రెగ్నెన్సీ, సో ఏదో ఒక స్టేజ్లో ఈ వైట్ డిశ్చార్జ్ అనే సమస్య చాలా ఎక్కువ మంది చూస్తూ ఉంటాం స్త్రీలలో. చాలా కామన్ కంప్లైంట్ డిశ్చార్జ్ అనేది. సో అది ప్రెగ్నెన్సీలో ఈ హార్మోన్స్ వలన, మన ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్, ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వలన
ఈ ఏదైతే వెజైనా ఉందో కింద వెజైనాలో బ్లడ్ సప్లై అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సో బ్లడ్ సప్లై పెరగటం వలన ఎక్కువ సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి వెజైనా నుంచి. సో డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీలో నార్మల్ కన్నా కూడా కొంచెం డిశ్చార్జ్ పెరగటం అనేది చాలా కామన్ అండ్ తరచుగా చూస్తూ ఉంటాం. సో ఈ డిశ్చార్జ్ ఎట్లా ఉంటుంది, నార్మల్ డిశ్చార్జ్ ఏంటి, మనం ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అన్నది తెలుసుకుంటాం ముఖ్యమైనది. సో ఈ నార్మల్ డిశ్చార్జ్ అనేది ఏంటంటే ఏదైతే కలర్లెస్గా ఉండొచ్చు లేదా ఒక్కొక్కసారి మిల్కీ వైట్ లాగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే స్మెల్ ఉండదు, ఈ డిశ్చార్జ్లో స్మెల్ ఉండదు. అదేవిధంగా ఇచ్చింగ్, దురద పెట్టడం అట్లాంటిది ఏమీ ఉండదు. ఈ ఎప్పుడైతే కనుక దీనికి భిన్నంగా అంటే ఎక్కువ డిశ్చార్జ్ అవ్వడం, దెన్ పెరుగు బద్దల్లాగా అనిపించడం, ఎల్లో కలర్లో లేదా గ్రీన్ కలర్లో అనిపించడం, బ్యాడ్ స్మెల్ రావడం, ఒక్కొక్కసారి ఫిషీ ఓడర్ అంటాం, ఈ చేపల స్మెల్ లాంటి స్మెల్ రావడం, సో ఎక్కువగా దురద అనిపించడం, ఇట్లాంటిది నార్మల్కి రొటీన్కి భిన్నంగా మీకు ఏమన్నా డిస్కంఫర్ట్ అనిపించి వెజైనా దగ్గర ప్రాబ్లమాటిక్గా అనిపిస్తే కనుక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా అనేది మన బాడీ రెసిస్టెన్స్ పవర్ అంటాం, ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గుతుంది అనమాట నార్మల్ కన్నా కూడా. సో అందువల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ఫెక్షన్స్కి దే ఆర్ వెరీ ససెప్టబుల్. ఇన్ఫెక్షన్స్ మనం ఈ ఒక వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనే కాదు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువ ప్రోన్ అనమాట. సో అందుకని ఈ ఇన్ఫెక్షన్స్ అనేది తరచుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలో కొంచెం జాగ్రత్త వహించాలి. కామన్గా వచ్చేసరికి మనకి ఈస్ట్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనము ఫస్ట్ చేయించుకోవాల్సింది షుగర్ టెస్ట్. కొంతమందికి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావచ్చు, దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో ముందు డయాబెటీస్ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ టైంలో రిక్వైర్మెంట్ పెరగటం వలన సో డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది కొంతమందిలో. సో ఈ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ ఏమన్నా ఉందా అన్నది రూల్ అవుట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తున్నాయో వాళ్ళల్లో ఈ డయాబెటీస్ ఏమన్నా ఉందా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ముఖ్యంగా ఇంటర్నల్ చెకప్ చేసుకుని ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్నది మనం డాక్టర్ చేత నిర్ధారణ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఇది నార్మల్గా వచ్చే డిశ్చార్జ్ అయితే మనం దాని గురించి అంత వరి అవ్వనవసరం లేదు. అండ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళల్లో మాత్రం ఒక్కొక్కసారి ఎబార్షన్ రిస్క్ కూడా ఉంటుంది. సో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు మిస్క్యారేజ్ అనేది అవ్వచ్చు. 4th మంత్లో ఎప్పుడైతే సడన్గా డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందో నార్మల్ కన్నా, అంతకుముందు ప్రీవియస్గా వచ్చే కొంచెం డిశ్చార్జ్ కన్నా కూడా సడన్గా డిశ్చార్జ్ ఎక్కువ అవడం, అదేవిధంగా కడుపు కింద భాగంలో ప్రెషర్ అనిపించటం, ఏదైనా డిస్కంఫర్ట్ అనిపిస్తే మీరు వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ 4th మంత్ టు 5th మంత్ టైంలో మనము ఇన్కాంపిటెన్స్ అంటాం, అంటే గర్భసంచి ద్వారం ఒక్కొక్కసారి వదులయ్యి మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో దీనికి ఇది గర్భసంచి ద్వారం అనేది టైట్గా ఉందా లేదా అన్నది మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి స్కాన్ చేసి చెక్ చేసుకుని ఎట్లా ఉంది అన్నది చూసుకోవాలి. ఒకవేళ అది కనుక వదులుగా ఉంటే కనుక మనం స్టిచ్ కింద నుంచి సర్క్లాజ్ అంటాం, స్టిచ్ వేయడం జరుగుతుంది. ఇదే కనుక ఒక్కొక్కసారి ఉమ్మ నీరు కూడా లీక్ అవుతుంటుంది. కొంతమందికి తెలియకుండా లైట్గా కొంచెం లీక్ అవుతున్నప్పుడు ఒక్కోసారి ఉమ్మ నీరు కూడా ఎట్లా ఉంది ఏంటి అన్నది కూడా మనం చూసుకోవాలి. సో ఒకసారి మీరు రొటీన్కి భిన్నంగా కనుక మీకు డిశ్చార్జ్ అనిపిస్తే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి అది ఇన్ఫెక్షనా లేదా నార్మల్ డిశ్చార్జా లేదా ఒక్కొక్కసారి తెలియకుండా కొంతమందికి అది గుర్తించలేరు, ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఒక్కొక్కసారి గుర్తించడం కష్టమవుతుంది. సో ఉమ్మ నీరు ఏమన్నా లీక్ అవుతుందా అన్నది కూడా ఒక్కొక్కసారి మనం చూసుకోవాలి. ప్రేమ గారు రాసిన సమస్యకు చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు మేడం. ధన్యవాదాలు మేడం. ఇది ఇవాల్టి పండంటి పాపాయి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. పొట్టిగా ఉన్నామని, లావుగా ఉన్నామని, నల్లగా ఉన్నామని దిగులు పడుతూ వాటిని కప్పిపుచ్చుకోవడానికి చాలామంది సౌందర్య సాధనలు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే వివిధ చికిత్సలు తీసుకుంటూ ఉంటారు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు, ముఖ్యంగా టీనేజీలో ఉన్న ఆడపిల్లలు
తమ శరీరంలోని లోపాల గురించి తీవ్ర న్యూన్యతకు గురవుతున్నారు. దృష్టంతా లోపాల మీద పెట్టడం వల్ల విజయాల్లో వెనకబడుతున్నారు. ఈ కారణంగానే చాలామంది అమ్మాయిలు చదువు, ఉద్యోగాల్లో రాణించలేకపోతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లని పెంచుకోవడం ద్వారా ఆత్మన్యూన్యత తగ్గించుకొని ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చని అంటున్నారు నిపుణులు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. చిమ్నీతో పూసలతో ఒక చక్కటి ఫ్లవర్ వాజ్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు విజయారావు గారు. చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి విజయారావు గారు. నమస్కారం అండి. విజయరావు గారు ఈరోజు మా సకులందరికీ చిమ్నీతో పూసలతో ఒక మంచి ఫ్లవర్ వాజ్ చూపిస్తానన్నారు. సో ఈ వేజ్ ని తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? అలాగే, చిమ్నీ, పూసలు, సీజర్, ఊలు, నీడిల్. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ముందు ఊలు తీసుకుందాం. కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుందని నేను ఊలు తీసుకున్నాను. ఓకేనండి. సో దీనికి దారం ఎక్కి చూసుకుని ఊలు కట్ చేద్దాం. ఇది లావు పూస కాబట్టి కొంచెం ఈజీగా అయిపోతుంది. దీనికి చూసుకోవాలి ఎంత వరకు పూసలు పడతాయో ఒకసారి ఫస్ట్ మనం స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాం కదా. స్టార్ట్ చేద్దాం. సో పెద్ద లావు సూది తీసుకున్నారు. గంటలు ఉన్నాయి కదా, అవునండి. గంటలకి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. దానికి కొంచెం పెద్ద చిల్లు ఉంటుంది మనకి పూసకి, పెద్ద పూస కాబట్టి. సో గంట దగ్గర నుంచి స్టార్ట్ చేసి గంటకి చిన్నగా నేను నాట్ వేసాను. సో బయటికి రాకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఒక గంటని వేశారు. నెక్స్ట్ ఇది ఆ బేస్కి ఎన్ని పడతాయో చూసుకొని దాన్ని బట్టి మనం వేసేయండి. సో ఈ సిల్వర్ పూసలన్నీ కూడా బేస్ కి వచ్చేలాగా బేస్కి వచ్చేలాగా ఒక గంట ఇలా నిలబడతాయి కదా గంటలు, బాగా కనిపిస్తాయి అన్నమాట మనకి. ఇట్లా ఓకే. ఇలా అయిన తర్వాత దీనికి ఒక నాట్ వేసుకోవాలి. దీనికి ఎన్ని సరిపోతాయో చూసుకుని ఇక్కడ మనం కరెక్ట్గా దీనికి సెట్ అయ్యేలాగా ఒక నాట్ వేసుకోవాలి. ఓకే. ఇంకా పడతాయి కదండి, ఇంకా పట్టదు. సరిపోతుందా? సరిపోతుంది. జాగ్రత్తగా ఇక్కడ ఒక నాట్ వేసేసుకుని మిగిలిన ప్రాసెస్ క్విక్గా అయిపోతుంది మనకి. ఇక్కడ నిలబడమే కొంచెం పూసలు పెద్ద పూసలు కాబట్టి దానికి పెట్టి అల్లుకోకర్లేదు. ఇలా వచ్చింది కదా, దానికి మనం లాస్ట్లో అయిపోయిన తర్వాత ఇలా పైన తొడిగేసుకోవచ్చు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం విడిగా గుచ్చుకుంటే సరిపోతుంది. ఓకే. ఇవి ఇక్కడ నుంచి ఈ సీక్వెన్స్ మన ఇష్టం. 3 తర్వాత ఒక గోల్డ్ బీడ్ వేసుకుని మళ్ళీ 3 ఎక్కించుకుని అలా మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చేస్తాయి మొత్తం అంతా. ఈ ఒక్కొక్క బీడ్ నుంచి వస్తుంది అనమాట అండి. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, ఈ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ మనకి ఇలా సెకండ్కి ఇలా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఈ పూసలోంచి తీసి మళ్ళీ ఇంకొక లైన్ వస్తుంది. ఆ పై లైన్స్ అన్ని మనం నాట్ వేసేసుకుంటాం లాస్ట్లో. ఇలా ఆ పక్క దాంట్లోంచి తీసుకుంటాం. అప్పుడు అది అక్కడికి వస్తుంది. ఈ పూస పైకి వస్తుంది. ఓకేనండి విజయ్ గారు, ఇలా ఒక 2 లైన్స్ అలా చేసుకుందామా? 2 లైన్స్ మనం అలా చేద్దాం. ఓకే. మళ్ళీ మనం ఇక్కడ కింద అడుగు దాంట్లోంచి తీసేస్తాం. ఇందులోంచి ఓకే. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదండి ఇది. ఇలా అన్నిట్లోంచి మొత్తం అన్ని ఎక్కించేసుకున్నాం కదా మనం. ఇలా ఇది ఇప్పుడు ఈ చిమ్నీని మనం అరేంజ్ చేసుకుని ఒక ఊలు తీసుకుని ఈ పై ఉన్న వాటిలోంచి తీసుకుంటాం అనమాట అండి. పైన మనం 3 అయిన తర్వాత మధ్యలో ఒక సెంటర్ పెట్టుకున్నాం కదా, వీటిలోంచి ఇలా ఉంది కదా, వీటిలోంచి మనం చిమ్నీ పెట్టుకుని ఓకే ఇలా మధ్యలోంచి పైకి తీసేస్తాం. అలా వస్తుంది. దీని మధ్యలో మనం లైట్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అది.
మనం ఎంత పైకి కావాలనుకుంటున్నామో అంత పైకి దాన్ని ఇక్కడ దాకా ఆ నెక్ దగ్గరికి మనం టైట్ చేసేసుకోవచ్చు. ఇలా పైన కదా లైన్స్ ఆ డిస్టెన్స్ని మనం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగా. ఓకే, చూడడానికి నిజంగా చాలా క్యూట్ గా అందంగా కనిపిస్తుందండి. బిగినర్స్ కి ఇది చాలా బాగుంటుంది. అల్లిగా కాదు కదా, జస్ట్ మనం ఎక్కించుకోవడం, సీక్వెన్స్ చూసుకోవడం, కింద గంటలు పెట్టుకోవడం, ఇవన్నీ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఎక్కించుకోవడమే. ఇలా తయారు చేసినవి ఇంకేమైనా ఉన్నాయా? సఖీలో చూసి నేను నేర్చుకున్నాను అనమాట. చిన్న చిన్న పూసలు, అల్లికలు అవి చూపిస్తాం కదా మన సఖీలో, అలా నేను చూసి నేర్చుకున్నవి కొన్ని తీసుకొచ్చాను నేను, అవి చూపిస్తాను ఇప్పుడు. ఓకేనండి. నేను చేసిన కొన్ని బొమ్మలు తీసుకొచ్చాను నేను. ఇవి సఖీలో చూసి నేర్చుకున్నాను అనమాట. ఈ అల్లికలు, చిన్న పూసలతో అల్లికలు మనకి చెప్తారు సఖీలో, నేను సఖీలో చూసే నేర్చుకున్నాను వీటిని. వావ్, నైస్ అండి. నిజంగా అసలు ఇది చిమ్నీ లాగా అని తెలియట్లేదు. ఇప్పుడు మనం చూసింది విడిగా ఎక్కించేసుకోవచ్చు. ఇది చిమ్నీకి పెట్టే అల్లాలి, లేకపోతే ఈ టైట్నెస్ రాదు. దాంతో పాటుగా బల్బ్, అది మనకి ఇది వరకు వచ్చావు కదా బల్బులు, ఆర్డినరీ బల్బులు, అవి పాడైపోతే ఆ బల్బు పైన వెనకాల హోల్డర్ తీసేసి దానికి అల్లాలి అనమాట. ఇది దీనిపైనే అల్లారు. అవన్నీ రెండు కూడా బల్బుకి పెట్టే అల్లాలి. నా బుజ్జి గణేష. సో నిజంగా గణేష్ అని కూడా సో ఇది చూసి నేర్చుకుని చేసింది. చూసి ఎంత అందంగా చేయగలరు అంటే నిజంగా వండర్ గా. కొన్ని ఐడియాస్ మనకి సఖీలో చెప్తారు కదా, వాటిని మనం పెంచుకోవడం. సో జిరాఫీ. ఓ నైస్. లోపల కాటన్ పెట్టాను సెంటర్ లో. ఓకే, చాలా చాలా బాగుందండి. ఈ గుమ్మం తోరణం చూపించారు సేమ్. అవునండి, ఈ గుమ్మం తోరణం ఎపిసోడ్ చేసింది కూడా నేను. సో నిజంగా చాలా బాగా చేశారు. చూడడమే కాదండి, చూసి నేర్చుకోవడం, చూడడం కాకుండా చూసి నేర్చుకుని చూడండి చేయండి అంటే పర్ఫెక్ట్ డెఫినేషన్ తీసుకొచ్చారు మీరు. నిజంగా నైస్ అండి. సఖీలో చూసింది మళ్ళీ అలాగే ఎగ్జాక్ట్ గా చేసి తీసుకొచ్చారు. వెరీ నైస్ అండి విజయ గారు. విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సకులకి చూడడం మాత్రమే కాదు, చూసింది ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చో చక్కగా చూపించారు కూడా మీరు. ఎనీవే, మా సకులందరి తరఫున ఇలాంటి మంచి ఐడియా కల్పించినందుకు మీకు ధన్యవాదాలండి. చూసారు కదండి విజయారావు గారు తయారు చేసిన ఫ్లవర్ వాజ్ ని. నిజంగా ఎంత ముద్దుగా ఉంది కదండి. చాలా ఈజీ కూడా, ఈవెన్ పిల్లలతో ఇలాంటివి చేయించినా కూడా చాలా ఈజీగా చేస్తారు. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే పిల్లలతో చేయించేటప్పుడు మాత్రం ఇది గ్లాస్ ఐటమ్ కాబట్టి మీరు కొంచెం పక్కన ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. ఎనీవే, మరి ఒక మంచి ఆలోచన కల్పించిన విజయారావు గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఐటమ్ని చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే, మీలో కూడా చూడండి చేయండి కార్యక్రమానికి వచ్చి ఒక చక్కటి ఐటమ్ని ప్రదర్శించాలి అన్న ఆలోచన ఉంటే వెంటనే మాకు డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023556540. ఈ నెంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. లేదండి, ఇవాళ చూడండి చేయండి కార్యక్రమం మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఆత్మన్యూన్యతతో బాధపడే అమ్మాయిలు ఆత్మవిశ్వాసం పెంచుకుంటే అనేక విజయాలు సాధిస్తారు. అందుకు ముందు వారిలో దాగి ఉన్న ప్రతిభ గుర్తించాలి. ఏదో ఒక ప్రతిభ లేనివారంటూ ఎవరు ఉండరు. కాబట్టి వారిలోని ప్రతిభే వారిని ఉత్సాహంగా ఉంచుతుంది. వాస్తవానికి మనం దుర్భర పేదరికంలో పుట్టి ఉండవచ్చు. మనలో ఎటువంటి ప్రతిభా పాటవాలు లేకపోవచ్చు. మనది గ్రామీణ నేపథ్యం కావచ్చు. ఒక్క అక్షరం ముక్క కూడా ఇంగ్లీష్ రాకపోవచ్చు. కానీ మనకు మాత్రమే ప్రత్యేకమైన ప్రతిభ ఏదో ఒకటి ఉంటుంది. అది గుర్తిస్తే చాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితం సరికొత్తగా కనిపిస్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతిభ ఉంటే మాత్రం సరిపోదు. ప్రతిభను గుర్తించి పదును పెట్టుకున్నప్పుడే గెలుపు సాధ్యమవుతుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.